తెనాలి మండల గ్రామం నందివెలుగులో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అన్నపూర్ణాదేవిగా ఉన్న అమ్మవారి మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాసుస్వామి మాట్లాడుతూ గత 88 సంవత్సరాలుగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభోగంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దసరా ప్రారంభం నుండి 10 రోజులు 10 అవతారాలుగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా భక్తుల సహకారంతో ప్రతిరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఎంతో వైభవపేతంగా కార్యక్రమాలు జరిపేందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఆ జగన్మాత చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అర్చకులు వాసు తెలియజేశారు. మంగళవారం అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. జై దుర్గా భవానీ మాతా కీ జై. భక్త మహాశయుల విజ్ఞప్తి. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వేయించేసినటువంటి గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో బంగారు మా ఇలవేల్పుపై కొలువై ఉన్నటువంటి శ్రీ అష్టభుజి దుర్గాదేవి అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నందివెలుగు గ్రామంలో గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా ఈ సంవత్సరం 88వ సంవత్సరం దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రాతకాలానే నిత్యార్చన, సహస్రనామం, ఖడ్గమాల పూజ, తదుపరి అష్టోత్తర పూజ, హారతి, చండీ హోమము మరియు వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ఆలయము ఎంతో విశిష్టమైనటువంటి ఆలయము. ఈ ఆలయంలో 9 రోజులు ఈ 9 రోజులు కూడా మరి నిత్యము కూడా గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. 10వ రోజు మాత్రం విశేషంగా ఆ యొక్క దుర్గా సమేత నటరాజేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు ఎంతో ప్రేమతో భక్తితో అమ్మవారిని సేవించడానికి ఇంత దూరం వస్తారు. అందరికీ కూడా ఎటువంటి లోటుపాట్లు కూడా జరగకుండా కమిటీ వారు చక్కగా బాధ్యత తీసుకుని అంతా కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందరికీ కూడా అన్న సందర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా సుదూర ప్రాంతాల భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కనుక భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నందివేలులో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గా అమ్మవారిని దర్శించి ఆ అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఈ కార్యక్రమం మొత్తం కూడా